వెల్కమ్ టు దిస్ వీడియో అండి. ఈ వీడియోలో మనం ప్రిసీడింగ్ ఏ టైం అవుట్ ఫస్ట్ వస్తుంది, ఏ టైం అవుట్ తర్వాత వస్తుంది, ఏది ప్రిసీడింగ్లో వస్తుంది, ఏది ప్రియారిటీకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను సెట్ ఇంటర్వెల్, సెట్ టైం అవుట్, సెట్ ఇమీడియట్ 3 ఇచ్చాను కదా. ఓకేనా, ఫస్ట్ ఏది వస్తుంది, తర్వాత ఏది వస్తుంది అనేది చూద్దాం. ఈ సినారియోలో ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, సింక్రోనస్ కోడ్ కూడా నేను ఇక్కడ రాశాను. console.log console and కదా, ఇవి సింక్రోనస్ కోడ్లు అండి. ఓకేనా, ఇవి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సింక్రోనస్ కోడ్ హై ప్రయారిటీలో ఎగ్జిక్యూట్ అయిపోతాయి. దాని తర్వాత తీసుకున్నట్లయితే మనకి సెట్ టైం అవుట్ ఉంది కదా, సెట్ టైం అవుట్ 0 seconds, ఇక్కడ చూడండి 0 microseconds. ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఈవెంట్లో కరెంట్ చేతిలో ఉన్న టాస్క్ అనమాట, వెంటనే ఎగ్జిక్యూట్ చేయగలిగే టాస్క్. ఇది అయిపోయిన వెంటనే ఇమీడియట్గా సెట్ ఇమీడియట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత సెట్ ఇంటర్వెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, కానీ మనం డీబగ్ చేసామనుకోండి, ఈ 1000 మైక్రోసెకండ్స్ ఉంది కదా, ఇది 1 సెకండ్ అనమాట. అప్పుడు మన డీబగ్లో 1 సెకండ్ అయిపోవడం వల్ల ఎందుకు వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, నేను 2 సినారియోస్ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్ట్ వచ్చింది, తర్వాత ఎండ్, తర్వాత ఆఫ్టర్ 2 seconds ఇది టైం అవుట్ది, ఆ తర్వాత రన్ ఇమీడియట్లీ, తర్వాత ఈవెంట్ లూప్, ఐ మీన్ ఇంటర్వెల్. దీన్నే నేను డీబగ్ చేశాను. ఇప్పుడు దీన్ని బ్రేక్ పాయింట్స్ పెట్టుకొని డీబగ్ చేద్దామా. బ్రేక్ పాయింట్స్ పెడుతున్నాను, క్లోజ్గా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. cd2 టైమర్స్ కోడ్ నోడ్ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ అది. చూడండి, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇమీడియట్, సెట్ ఇంటర్వెల్. దిస్ టైం మంచిగానే వర్కౌట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకి స్టార్ట్ వచ్చింది, ఎండ్ వచ్చింది, తర్వాత ఆఫ్టర్ దిస్ టైమ్ అవుట్ వచ్చింది, తర్వాత ఇమీడియట్, తర్వాత మనకి ఇంటర్వెల్ వచ్చింది. ఓకే, డిబగ్లో కూడా మంచిగానే వస్తుందండి. సో మనకి ఇప్పుడు ప్రిసీడింగ్ అర్థమైంది కదా. సారీ, నేనే కన్ఫ్యూజ్ అయిపోయినా. ఓకే, మనకి ఫస్ట్ వచ్చి టైమ్ అవుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింక్రోనస్ ఫంక్షన్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే, తర్వాత టైమ్ అవుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇమీడియట్ది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇంటర్వెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఓకే, ఒకవేళ ఈ రెండింటికి కూడా సేమ్ 0 ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు 2 0 ఉన్నాయి కదా. చూడండి, ఫస్ట్ స్టార్ట్ అండ్ ఈ 2 ఎగ్జిక్యూట్ అయిపోతే, దాని తర్వాత చూడండి, ఇది ఫస్ట్ 0 ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఒక ఇటరేషన్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్లో ఇది ఎగ్జిక్యూట్ అయింది 0, తర్వాత ఇటరేషన్లో ఇమీడియట్. ఓకేనా, తర్వాత ఇటరేషన్లో మనకి ఇంటర్వెల్ అవుతూనే ఉంటుందిలేండి. ఓకే, దీంతో పాటుగా ఇంకొకటి ఉందండి, అది ప్రాసెస్ డాట్ నెక్స్ట్ టిక్. ఇది యాక్చువల్గా టైమర్ కాదు, కానీ టైమర్ లాంటిదే ఇది కూడా. ఇది ఏం చేస్తుంది అంటే, ఈవెంట్ లూప్ తరగా నెక్స్ట్ టిక్లోనే మనకి పని అవ్వాలని చెప్తుంది. సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దామా. ఫస్ట్ సింక్రోనస్ కోడ్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇదండి. మీకు ఫస్ట్ విజువలైజేషన్ వీడియోలో నేను చూపించాను కదా, ఇక్కడ మైక్రో టాస్క్ క్యూ అండ్ టాస్క్ క్యూ అనేది 2 క్యూస్ ఉంటాయని. సో ప్రాసెస్ డాట్ నెక్స్ట్ టిక్ ప్రామిసెస్ అనేవి మనకి మైక్రో టాస్క్ క్యూలోకి వెళ్తాయండి. సింక్రోనస్ కోడ్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ మైక్రో టాస్క్ క్యూలో ఉండే టాస్క్లకే, అది ప్రామిసెస్, ప్రాసెస్ డాట్ నెక్స్ట్ టిక్ ఇవన్నమాట. ఈ సెట్ టైమ్ అవుట్, సెట్ ఇమీడియట్, ఈ టైమర్స్ అన్ని కూడాను టాస్క్ క్యూలోకి వెళ్తాయండి. ఓకేనా, ఇవి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, సో ఇది మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇదండి ఈ వీడియోస్ గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.